మొత్తానికి యాక్ట్రెస్ సమంత పూర్తిగా తెలుగింటి కోడలైపోయింది. ఇప్పుడు ఆమె గురించి మనం మాట్లాడుకోవడం ఎందుకు అంటే, నాకు ఆమె లైఫ్ జర్నీలో ముఖ్యంగా ఈ పెళ్లి విషయంలో కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు కనిపించాయి. దైవికమైన కనెక్షన్స్ కనిపించాయి. అవి చాలామంది కనెక్ట్ అవుతారు అన్న ఉద్దేశం. ముందు పూర్తిగా తెలుగింటి కోడలు అయిపోవడం అంటే ఇంతకుముందు కాదా అని కాకుండా, పూర్తిగా మన తెలుగు దైవం, కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆమెకు ఎలా లభించాయి అన్నది మనం కొన్ని డాట్స్ కనెక్ట్ చేసుకుంటే దైవికమైన కొన్ని విచిత్రమైన విషయాలు కనబడతాయి. ముందుగా ఆమె భర్త రాజ్ అనే అతను పూర్తి స్థాయి తెలుగు, అటు ఇటు కూడా తండ్రి తెలుగు నుంచి పూర్తి తెలుగు. అతనికి చిన్నప్పటి నుంచి ఈ స్పిరిచువల్ భావాలు బాగా ఉండేవట. కీర్తన బాగా పాడేవాడట అతను ఈ పెళ్లి తర్వాత తెలిసింది ఏంటంటే, మన ఆధ్యాత్మిక గాయని శోభారాజు గారి మేనల్లుడట అతను. సో అది ఒక విచిత్రమైన కనెక్షన్. ఎందుకంటే శోభారాజు గారు రాజ్ నిడమోరు అంటే తర్వాత నాకు తెలిసింది. శోభారాజు గారు అంటే గొప్ప ఆధ్యాత్మిక గాయని. ఆవిడకి తిరుమలతో అవినాభావ సంబంధం ఉంది. టీటీడీ ప్రాజెక్ట్స్లో ఉన్నారు ఆవిడ. అన్నమయ్య ప్రాజెక్ట్లో అయితే ఆవిడ చాలా మెయిన్ పార్ట్. ఆవిడ ఎప్పుడు 1976లోనే ఆవిడకి స్కాలర్షిప్ వచ్చింది. స్కాలర్షిప్ మీద ఆవిడ టీటీడీ విద్యాలయంలో చదువుకున్నారు. ఆ తర్వాత అయితే టీటీడీ ఆస్థాన విద్వాన్గా కూడా ఆవిడ ఉన్నారు. కొన్ని నెలల క్రితం సమంత అయితే వెంకటేశ్వర స్వామి మన తిరుమల వచ్చి మెట్లెక్కి దర్శనం చేసుకుంది. మెట్లెక్కుతూ ఒక్కొక్క మెట్టుకి బొట్టు పెడుతూ పైకి వచ్చింది. సాధారణంగా మామూలు వాళ్ళే వెళ్ళలేరు. అలాంటిది మెట్లెక్కి బొట్లు పెడుతూ ఎంతో భక్తిగా పైకి ఎక్కి దర్శనం చేసుకుంది. బహుశా ఏ మొక్కుకుందో ఏమో. ఆ తర్వాత అంతా సవ్యంగా జరిగి చక్కగా పెళ్ళయింది. ఫ్యామిలీ మ్యాన్ అని దాంతో కలిసి ఒక ఫ్యామిలీ ఆవిడకి మళ్ళీ దొరికింది. వెంకటేశ్వర స్వామిని మొక్కుకుంది. ఎందుకంటే ఆవిడ చేసిన విధానం చూస్తే అలాగే అనిపిస్తుంది. పూర్తిగా వెంకటేశ్వర స్వామి వైపు వచ్చిన సద్గురు కనెక్షన్ ఉన్నా కూడా మన తిరుమల వెళ్ళింది. వచ్చిన ఫ్యామిలీ కూడా పూర్తిగా తిరుపతితో సంబంధం ఉన్న, ప్రజెంట్ అన్నమయ్య జిల్లా అని పేరు వచ్చింది ఇప్పుడు ఆ జిల్లాకి. ఆ అన్నమయ్య జిల్లాకి చెందిన ఈ అన్నమయ్య ప్రాజెక్టులో తిరుమల టీటీడీతో బాగా సంబంధాలు ఉన్న ఫ్యామిలీతో ఆ ఫ్యామిలీకి కోడలుగా వచ్చింది. సో మనం అంటే భక్తి లేని వాళ్ళు, కమ్యూనిస్టులు, సెక్యులర్లు ఏమనుకుంటారంటే ఇవన్నీ కోయిన్సిడెన్స్ అనుకుంటారు. కానీ భక్తి ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఈ కనెక్షన్. తిరుపతి వెళ్ళింది కొన్ని నెలల క్రితమే, మొత్తం మారింది. తిరుపతి ఆ భక్తి ఉన్న వాళ్ళ ఫ్యామిలీలోకి వచ్చింది అనుకోవడం భక్తులకి పెద్ద ఇబ్బంది ఏం కాదు కదా. ఇక సద్గురు ఇన్ఫ్లుయెన్స్ ఎలాగా ఉంది, ఆమె డిసీజ్ నుంచి బయటపడడంలో ఆమె ఇషా క్రియలు చాలా ఉపయోగపడ్డాయి ఆమెకి. ముఖ్యంగా లింగభైరవి, ఫెమినైన్ ఎనర్జీ సెంటర్ అయిన లింగభైరవి ఆరాధన తన ఇంటికి తెచ్చుకుని, ఆ లింగభైరవి నమూనా తెచ్చుకుని దాంట్లో మెడిటేషన్ చేయడం ద్వారా ఆ విగ్రహం ముందు తను చాలా ఇంప్రూవ్ అయ్యాను స్వయంగా ఆమె ఒక ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో పోస్ట్ పెట్టింది. ఒక్కొక్కసారి అయితే ధ్యానంలో గంటలు ఉండిపోతుందట. సో ఆమెకు వచ్చిన సమస్యకి దాంట్లోంచి బయటపడడానికి మనవైన ఆధ్యాత్మిక ప్రక్రియలు చేసి వెంకటేశ్వర స్వామి లాంటి దైవాన్ని నమ్ముకుని ఆమె చక్కగా నిలబడింది ఈరోజు. కాబట్టి ఏదో చిన్న కష్టం వచ్చిందని మతాలు మారిపోయే వాళ్ళు ఇలాంటివి చూసి కొంచెం కళ్ళు తెరుచుకోవాలి అని ఆశిస్తున్నాను.